22వ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం. పూర్తి 30 అధ్యాయాల కోసం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. 22వ అధ్యాయంలో పురంజయుని విజయం ఏ విధంగా కలిగింది, శివుడు సాక్షాత్కారం ఏ విధంగా పొందాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పురంజయుని విజయగాథను విందాం. పురంజయుడు ఆస్థాన పురోహితులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయానికి వెళ్లి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి షోడశ ఉపచారాలతో పూజిస్తాడు. ధూప దీప నైవేద్యాలతో గంధ పుష్ప అక్షతలతో పూజిస్తాడు. తన మందిరానికి వచ్చి బంగారు విష్ణు ప్రతిమను ఒకదానిని తెప్పించి ఆ ప్రతిమను పళ్లతో పుష్పాలతో పూజించి ఆ రాత్రంతా కేశవనామాలతో సంకీర్తన చేస్తూ రాత్రంతా జాగారం కూడా చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేసి శ్రీహరి కీర్తనలను గానం చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుండగా ఆ సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుడిని సమీపించి, ఓ రాజా, విచారించకు, నువ్వు వెంటనే నీ సైన్యాన్ని కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో యుద్ధం చెయ్యి, నీ రాజ్యం నీకు తప్పకుండా తిరిగి దక్కుతుంది అని దీవించి అంతలోనే అంతర్ధానమయ్యాడు. కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇతడెవరో మహానుభావుడు వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్తముని మాటలు విని మరింత సంతోషంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రురాజులతో అద్భుతంగా పోరాడతాడు. రుద్రకాలుల వలె శత్రురాజులను చీల్చి చెండాడి దెబ్బతిని క్రోధంతో ఉన్న ఆ పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యాలు నిలవలేకపోతాయి. వారి వీరత్వానికి భయపడి వెనుతిరుగుతాయి. అదే కాకుండా శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహకరిస్తాడు. హర్షధ్వానాలు కురుస్తాయి. దైవాశీసులకు సంకేతంగా రణభూమిలో వర్షం కురుస్తుంది. తద్వారా శ్రీమన్నారాయణుని ఆశీస్సులు పొందానన్న ఆనందంతో, విజయాన్ని పొందిన ఆనందంలో ఉంటాడు పురంజయుడు. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాల రాజులు ఓడిపోయి వెనుతిరిగి పారిపోతారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. శ్రీమన్నారాయణ కటాక్షం పాత్రులైన వారికి శత్రుభయం అనేదే ఉండదు. విషం తాగినా కూడా అమృతమే అవుతుంది. ప్రహ్లాదుడి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అది అమృతమైంది కదా. అంతటి రాక్షసుడైన హిరణ్యకశపుడు ఎన్ని నరకబాధలు పెట్టినా శ్రీహరి ఓం నమో భగవతే వాసుదేవా అని తలవంగానే తన బాధలన్నీ తీరి రాళ్ళు పువ్వులయ్యాయి. నరకము స్వర్గమైంది. విషం అమృతంగా మారింది. అంతటి శ్రీహరి కటాక్షం వలననే కదా సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ధ్రువుడు చిరంజీవి అయి తన తండ్రిని చేరుకోగలిగాడు. అంతా శ్రీహరి లీలా విన్యాసం. హరినామ చేసిన వారికి శత్రువు మిత్రుడు అవుతాడు. అధర్మం ధర్మంగా మారుతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది. తాడే పామై కరుస్తుంది. విష్ణువు లేనిదే గమనం ఉండదు. గాలికి ప్రాణం ఉండదు. కదలిక ఉండదు. అందుకే శ్రీహరి మనస్సు శివుడు, శివుడి మనస్సు విష్ణువు అనే నానుడి ఉండిపోయింది. దైవానుగ్రహం లేకనే కదా కౌరవులు అధర్మం పాలు అయి అంతటి కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయి చివరికి మరణం సంభవించింది. అందుకే అధర్మం ఆచరణలో ఉండకూడదన్నా, అధర్మపు ఆలోచనలు మనసులోకి రాకూడదన్నా, మన శుచి శుద్ధి మనసు ఆత్మ ఏకం అవ్వాలన్నా అది శ్రీమన్నారాయణుని వల్లనే అవుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసా కూడా నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేస్తే అన్ని ఆపదలు పటాపంచలవుతాయి. తీవ్రమైన గండాలు కూడా గట్టెక్కిపోతాయి. కార్తీక వ్రతం ఆచరించి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సమస్త పాపాలు నశించి కష్టాలన్నీ తీరి జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మళ్ళీ తదుపరి జన్మ ఎత్తవలసి అవసరం ఉండదు. విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము. విష్ణు భక్తులకు ఆ దేవుడు చూపించే లీలలు ఇంత అని చెప్పుటకు వీలు కాదు. 1000 పడగలున్న శేషుడికైనను శ్రీమన్నారాయణుడి లీలను గాథలను వర్ణించడానికి వీలు కాదు. అంతటి మహోన్నతమైన విష్ణు భక్తిని అందరూ ఆచరించాలి. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు, మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తిని పొందారు. అంతేకాదు పరమ క్రూరమైన రాక్షసులు కూడా శ్రీహరి భక్తులుగా మారి ముక్తులైన వారు ఎందరో ఉన్నారు. ఆఖరికి హరినామ స్మరణను విస్మరించిన హిరణ్యకశపుల అన్నదమ్ములు కూడా ఒకప్పటి విష్ణు భక్తులే.
విష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులే. తమ భక్తులకు ముక్తి కలిగించడానికి స్వయంగా ఆ దేవుడే దిగి వస్తాడు. అంతటి మహోన్నతమైన విష్ణు భక్తిని అందరూ ఆచరించాలి. మహర్షులు, మరెందరో మహానుభావులు, రాజాదిరాజులు కూడా విష్ణు భక్తిచే లీలను పొంది తమ విజయాలను చాటుకున్న ఎన్నో గాథలు స్ఫురణలోనే ఉన్నాయి. భక్తవత్సలుడైన శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా తమ భక్తుల హృదయాల్లోనే నిలిచి ఉంటాడు. వారికి అండదండై నీడతోడుగా ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి, అంతటా ఆయనే ఉంటారు. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. అంతటి ప్రకాశవంతుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన యందు నిలుపుకొని కాపాడుతున్న మహానుభావుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతిమైన కార్తీక మాసంను భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై కొలువు ఉంటాడు. వారి ఇల్లు సిరి సంపదలతో తులుతూగుతూ ఉంటుంది. వారి ఇంట ఆయురారోగ్యాలతో, లక్ష్మీదేవి కటాక్షంతో కనకవర్షం కురుస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ధర్మ మార్గాన్ని దేవుడే సూచిస్తాడు. మన మనస్సులో స్వార్థము, కలంకము లేనటువంటి మనస్తత్వాన్ని, నిరాశను, నిస్పృహను తొలగించి మంచి చెడులకు విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తద్వారా ధర్మ మార్గాన్ని అనుసరించేటట్లు చేస్తారు ఆ శ్రీమన్నారాయణుడు. ఏ విధంగా అయితే పాండవులకు ధర్మ మార్గాన్ని బోధించి మానవాళకంతటికీ కూడా భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు తమ భక్తుల కోసం ఎంత పరిపాటినైనా, ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు. శరణన్న వారిని తప్పక ఆదుకుంటాడు. గజేంద్ర మోక్షం కూడా ఈ విధంగా ఉద్భవించినదే కదా. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసిన వారు, విన్నవారు సంసార బంధముల నుండి, పాపాల నుండి, కష్టాల నుండి విముక్తులై జన్మాంతరంలో విష్ణులోకాన్ని చేరతారు. తర్వాత మళ్ళీ పుట్టనవసరం లేకుండా జన్మరాహిత్యంను పొందుతారు. శ్రాద్ధ సమయంలో ఈ అధ్యాయాన్ని పఠిస్తే, అంటే అంతిమ దశలలో ఈ అధ్యాయాన్ని పఠించిన వారు పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. వారి వంశం అంతా కూడా తరించిపోతుంది. వారి వంశంలో ఉన్న గండాలను, పాపాలను తొలగిస్తారు. అంతటి మహత్కరమైన ఈ 22వ అధ్యాయాన్ని ఈ కార్తీక మాసంలో చదువుట అత్యంత పుణ్యప్రదము. ఈ కథను చెప్పినవారు, విన్నవారు, చదివినవారు కూడా అత్యంత పుణ్యం పొంది వారి వంశమంతా వృద్ధి అవుతుంది. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 12వ 22వ రోజు పారాయణ పూర్తి అయింది. తిరిగి 23వ అధ్యాయంలో పురంజయుడు ఏ విధంగా ముక్తి పొందాడో, అతడు సూచించిన మార్గం ఏమిటో మనందరము తెలుసుకుందాము. నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, అత్యంత సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. కార్తీక మాసంలో ఎటువంటి చిన్న కార్యమైన అత్యద్భుత ఫలితాలను, పుణ్యాలను ఇస్తుంది. మీరు చేపట్టవలసిన లక్ష్యాన్ని, మార్గాన్ని సుగమం చేస్తుంది. ధన్యవాదాలు.